ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. యస్యద్విరధ వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఓం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బోనితి నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నూక్తుల్ సుశబ్దంబులున్ సోబిలంబల్కుమునాదువాకునల్ సంప్రీతిన్ జగన్మోహిని స్ఫులాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగద్గురువు సచిదానంద స్వరూపుడు సర్వజ్ఞుడైనటువంటి శ్రీ వశిష్ఠ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. రఘుకులేశ్వర, పూర్వోక్తములగు ధర్మములు యోగ విద్యా వైభవోపేతమైనటువంటి మెలకువలు జ్ఞప్తి ఎందున్నాయా? ఇప్పుడు ఆత్మానుసంధానము, పరమాత్మతో మనసును ఐక్యమనర్చే విధానాన్ని ఉపదేశిస్తాను, శ్రద్ధాళువై ఆకర్ణింపుమని హెచ్చరిస్తున్నాడు. ముఖ్యంగా మనసు మహామాయ పన్నినటువంటి వలలో మృగములు ఎలా తగులుకుంటాయో, వల పన్నిన వాడు వచ్చి దానిని ఎట్లయితే పట్టుకొని తన అవసరములకు ఎట్లయితే వినియోగించుకుంటాడో, ఆ విధంగా మాయ మనసనే వలను పన్ని ఉన్నది. జీవులందరూ మనస్సు అనేటువంటి వలలో బంధింపబడి ఉన్నారు. ఈ మనస్సును దాటుటయే మోక్షము. మనస్సు సులభమైనది కాదు, సామాన్యమైనది కాదు. గొప్ప గొప్ప మేధావులందరూ, పండితులెందరూ, తపస్సంపన్నులెందరూ, మౌనులెందరూ, ఈ లోకమునకు విచ్చేసిన వారందరూ మనసు ద్వారా దెబ్బలు తిని, ముప్పు తిప్పలు పడి, తీవ్రమైనటువంటి సాధన ద్వారా, మహాపురుషుల యొక్క సేవ ద్వారా, అనన్య భక్తి ద్వారా దానిని దాటగలిగారు. కనుక అటువంటి మహమ్మారి, మహామాయ, మాయాస్వరూపిణి అయినటువంటి మనసు మనల్ని దేహమే నిత్యమని, ఈ లోకమే సత్యమని, ఈ భోగములే మనకు సుఖదాయకములని భ్రమను కల్పిస్తూ ఉన్నది. భ్రాంతికి లోనైనటువంటి జీవులందరూ ఏమనాలి? దుర్గంధముతో కూడినది, మలమూత్రములను చిందించునది, క్షణకాలమైన నిలకడలేనిది, మృత్యువునకు ఎదురుగా నడుచున్నది, మానవమానములకు ఎదురయ్యేటువంటిది, వృద్ధాప్యమనే సింహద్వారములో ప్రవేశించున్నది,
మృత్యువు తప్పించుకొన వీలుగానటువంటి దుర్భరమైనటువంటి దేహమును అమాయకుడైనటువంటి జీవుడు నేనని భ్రమిస్తున్నాడు. ఇంతకాలము అనుభవించినటువంటి భోగములను తిరిగి ఆలోచించుట లేదు. ఈ అనుభవించిన భోగములు, ఈ గడిచిపోయినటువంటి సమయము, దీనిని అంతటినీ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే గడిచిపోయినటువంటి సమయములో మనం ఏమి అనుభవించాము, శాశ్వతమైనటువంటి దానిని దేనినైనా పొందామా, నిత్యమైన దానిని దేనినైనా దక్కించుకున్నామా? గడిచింది కాలము, పోయింది ఆయుష్, మార్పైపోయింది శరీరం, సమీపములో ఉంది మృత్యువు, తప్పించుకొన వీలుగానిదై ఉంది. పెద్దలు మనకు హితవు ఉపదేశించినప్పటికీ బుద్ధిమాలినటువంటి చిత్తములో జ్ఞానం ఉదయించుటలేదు. ఎప్పుడు ఏ క్షణమున ఎవరిని కబలిస్తుందో ఈ మృత్యువు అంతుపట్టను వీలుపడదు. మాయాజాలమునందున్నటువంటి మనం ముఖ్యంగా ఎక్కడున్నాం? శరీరములో ఉన్నాం. ఏమై ఉన్నాం? మనసై ఉన్నాం. సర్వజ్ఞులను దర్శించే భాగ్యం అహోరాత్రములు మౌనము వహించి సడాధారములను భేదించి షట్చక్రములలో అక్కడక్కడ తిష్ట వేసుకొని ఉన్నటువంటి అరిషడ్వర్గములను ఖండించి వాటి స్వభావముల సైతము, వాటి ఛాయలు కూడా దరిదాపులలో కూడా లేకుండా వాటిని హతమునర్చి ఏ సర్వజ్ఞుడు బ్రహ్మత్వమును పొంది ఉన్నాడో ఆ మహనీయుని యొక్క దర్శనం మనకు అవసరమై ఉంది. అంతటి బ్రహ్మవేత్తలు తప్ప మనల్ని పట్టి ఉన్నటువంటి ఈ మాయను, అనాది అయినటువంటి ఈ బంధాన్ని తొలగించుటకు సామాన్యులు సమర్థులు గారు. అటువంటి సర్వజ్ఞుడైనటువంటి బ్రహ్మవేత్తయగు వశిష్ఠమౌనీంద్రుల వారు ఎదుటుండగా రామచంద్రమూర్తి సూర్యరశ్మి సోకగా పద్మము వికసించినట్లు శ్రీరామచంద్రమూర్తి వర్ణనాతీతమైనటువంటి మహావాక్కులను వినుటకై సంసిద్ధుడై ఉన్నాడు. అప్పుడు వశిష్ఠమౌనీంద్రులు వారు ఇలా అంటున్నారు: రామ, ప్రళపన్ విసృజన్ గృహ్ణన్ నిమిషన్నపి నిరస్తమననానంతే సంవిన్మాత్ర పరోభవ. రఘుకులేశ్వర, ఏ యొక్క ఆత్మ ఈ శరీరమును చూచేటట్లు, వినేటట్లు, సమస్తమును గ్రహించేటట్లు, నడిచేటట్లు, ఈ క్రియలనన్నిటినీ దేని సాయుధ్యమున ఈ దేహములు ఇత్యాది ఇంద్రియ వ్యాపారములను సాగించుచున్నవో ఆ ఆత్మను గ్రహించు. ఆ ఆత్మయందు స్థితుడవై ఉండుము రామచంద్ర అన్నాడు. ఆహా, పరమాత్మ యొక్క సాయుధ్యమున ఈ శరీరము కనులు తెరచి చూస్తూ ఉన్నది. ఆ ఆత్మ సాయుధ్యమున ఇది నడుస్తూ ఉన్నది. ఆ ఆత్మ స్పర్శ చేత మాటలాడుట మొదలుగా గల సమస్త కార్యములను దీని నుండి వెలువడుతూ ఉన్నాయి. ఏ ఆత్మ దీనిని ఎలా చైతన్యం ఉనర్చుతూ ఉన్నదో, అచేతనమైనటువంటి దేహమునకు చేతనం ఉనర్చుతూ ఉన్నదో, అచేతనమైనటువంటి ఇంద్రియాదులకు చేతనత్వాన్ని ఏది ప్రసాదిస్తూ ఉన్నదో, అటువంటి ఆత్మయందు నిష్ట గలవాడవగుము అన్నాడు. నిష్ట ఉండాల్సింది అక్కడ.
మనం ఎక్కడున్నాం? దేహము నేనని ఆడబడున్నాం. నేను చూచితి, నేను వింటి, నేను తింటి, నేను నడచితి, ఇలా భావన చేస్తూ ఉన్నది ఏది? మాయామోహితుడై జీవుడు అహంకారం అనే స్వభావముతో మోహితుడవుతూ ఉన్నాడు. కనుక మమేదం తదయం సోహ మితి సంత్యజ్య వాసనాః ఏకనిష్ఠతయాంతస్థ సంవిన్మాత్ర పరో భవ. ఏ మనస్సు ఆత్మ యొక్క సహకారముతో శరీరము అయస్కాంత సాన్నిధ్యమున ఇనుము చెలించినట్లు, సూది చెలించినట్లు ఆత్మ యొక్క సాయుధ్యమున శరీరము జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో చెలిస్తూ ఉన్నదని ఏ జ్ఞాని గ్రహిస్తాడో, ఆ జ్ఞానముతో ఎవడు ఆత్మను సమీపిస్తాడో, ఆత్మను స్వస్వరూపంగా గ్రహిస్తాడో, అటువంటి వాడు ఆత్మను పొంది చిదాత్ముడు అనబడుతున్నాడు. దీన్నే సత్తనగా ఆత్మ, చిత్తనగా ఆత్మనెరిగి నిత్య ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి చిత్తు. చిత్తనగా మనసే. ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమని పెద్దలు మనస్సుకు 4 స్వరూపాలు చెప్పారు. మనసుకు 4 ఏమిటి? ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండములో గల స్వరూపములన్నీ మనస్సు చేత చిత్రీకరింపబడినవే. అది తర్వాత విషయం, అలా ఉండని. మనసు కానిదే లేదు. కంటికి ఏదైతే కనబడుతూ ఉన్నదో ఇదంతా మనోవిభ్రమం వల్ల ఉత్పత్తికి వచ్చినదే. మనస్సుకు విశ్వసృజనాత్మక శక్తి అని బిరుదు పెట్టారు మహానుభావులు. ఈ విశ్వాన్నంతటినీ సృజిస్తూ ఉన్నది మనసే. మనసుందా? జన్మం ఉంది. కాబట్టి మనసును దాటుకోవడం ఎలాగా? కాబట్టి ముఖ్యంగా ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమని 4 స్వభావములు కలిగి ఉంది. మనసుకు చలించే స్వభావం ఉంది కనుక దానికి మనసని చెప్పారు. నిశ్చయించే గుణం ఉంది కనుక దాన్ని బుద్ధి అన్నారు. సంశయించే గుణం, అనుమానించే గుణం ఉండే దానివల్ల దాన్ని చిత్తము అన్నారు. నేను అనేటువంటి అహంకారం ఉండే దానివల్ల దాన్ని అహంకారం అని చెప్పారు. అందులో ఎక్కడ సందేహాలు తలెత్తుతూ ఉన్నాయో ఆ సందేహాలకు సమాధానం లభించినట్లయితే మనస్సు వెంటనే జ్ఞాన రూపాన్ని పొందుతుంది. జ్ఞాన స్వరూపాన్ని పొందినటువంటి మనస్సు ఆత్మను అన్వేషిస్తుంది. ఆత్మను అన్వేషించినటువంటి మనస్సు ఎలాగైతే జీవనది సముద్రాన్ని చేరినట్లు పరమాత్మను సందర్శిస్తుంది. అటువంటి దానికి చిదాత్మ అని పేరు. కనుక ఏకనిష్ట తయాంతస్థ సంవిన్మాత్ర పరోభవ. ఇది నాది, ఇది వానిది, వీడు నా కొడుకు, ఈవిడ నా భార్య అని ఏదైతే గుర్తిస్తూ ఉన్నదో, ఏది చెబుతూ ఉన్నదో ఇదే వాసన అని తెలుసుకో. ఇది మనసు. ఇలా భావన చేసేది మనసు అని తెలుసుకో. ఇటువంటి భావనలకన్నిటికీ అధిష్టానమైనది భార్య రూపములో, కుమారుని రూపములో ఈ సమస్త విశ్వస్వరూపము ఏ బ్రహ్మము యొక్క చిద్విలాసమై ఉన్నదో ఆ బ్రహ్మము
నేను స్మరించెదనుగాక అని ఆ బ్రహ్మమునందు మనస్సు నుంచుము. మలం సంవేద్యముసృజ్య మనో నిర్మల యల్పరం ఆశాపాశానలం చిత్వా స్వసంవిత్తమయో భవ. రఘుకులేశ్వర, మొట్టమొదట బంధింపబడి ఉన్నటువంటి నీవు బంధము నుండి విడుబడవలసి ఉన్నది. బంధము నుండి విడుబడిన తరువాత బంధములో తగులుకోకుండా ఉండుటకై చేయవలసిన ప్రయత్నం ఏమిటి అనేది తర్వాత ఆలోచించాల్సిన విషయం. అది ముందు బంధము నుంచి విడుబడాలి. కాబట్టి ఆ బంధము నుండి విడుబడాలంటే ఏం చెయ్యాలి? అసలు బంధం అనగా ఏది? ఆశ అన్నాడు. చూడు, ఆశ. ఆశ ఎక్కడ ఉదయిస్తుంది? జ్ఞానం ఎక్కడ లేదో అక్కడుంది ఆశ. తృప్తి ఎక్కడ లేదో అక్కడుంది ఆశ. అక్కడ మొదలయ్యి అది నీకు పాశమనగా తెంపుకోను వీలు పడనటువంటి త్రాడు. అటువంటి పాశము చేత బంధింపబడి ఉన్నావు. ఈ త్రాడు సర్వసాధారణంగా తాళ్ళు కంటికి కనపడతాయి, కానీ ఆశ అనే తాడు మాత్రం కంటికి కనపడదు కదా. అది చెప్తా విను. ఆశాపాశానలం చిత్వా, ఆశ అనేటువంటి త్రాడును వివేకము ద్వారా దాన్ని తెంచుకొనుము అన్నాడు. ఎప్పుడు నీ మనస్సు ఆశను పొందదో పాశము నిన్నప్పుడు వదిలేస్తుందన్నాడు. ఆహా, ఆశను వదలమని చెప్పడములో గల భావం ఏమిటి అంటే, ఒక మధురమైనటువంటి పదార్థాన్ని ఒక వ్యక్తి కోరుకుంటూ ఉన్నాడు. ఆ కోరుకోవడమే ఆశ. ఆ మధురమైనటువంటి పదార్థాన్ని ఇతడు కోరుతూ ఉన్నాడు. అది ఎక్కడుంది? తన ఒడిలో ఉంది. అది దూరంగా ఉన్నప్పుడు అయ్యో నాకు ఆ మధుర ఫలం కావాలి అని నువ్వు కోరుకుంటే దానికి ఒక అర్థం ఉండొచ్చు. అది నీ ఒళ్ళోనే ఉన్నప్పుడు, అది నీ యందే ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని కోరడం అనేది నిరుపయోగం. అలాగా నీవు ఆత్మస్వరూపుడవై ఉండగా ఆత్మ సర్వత్రా సర్వమును వ్యాపించి వెలితి లేనిది అయి కొరత లేనిది అయి సమృద్ధిగా సర్వాన్ని అనుగ్రహ రూపములో నీ ముందుంచు ఉన్నది. అటువంటి ఆత్మను, ఆత్మ వైభవాన్ని, ఆత్మ వల్ల కలిగేటువంటి అనుభూతిని నీవు అనుభవించలేదు కనుకనే ఇంకొకటి కోరి దాని కొరకై తగు ప్రయత్నము చేసి సంపాదిస్తే కానీ తృప్తి పొందదనుకుని భ్రమపడుతున్నావు. కాదు. కాబట్టి ఆశను విడనాడితివా? ఆశను విడనాడిన నీకు వెంటనే సమాధానము, సంతృప్తి కలుగుతుంది. కనుక ఆశను వదిలిపెట్టుము అన్నాడు. చిత్వా స్వసంవిత్తిమయో భవ, దృశ్యమను మలినాన్ని తుడుచుకొనుము అన్నాడు. దృశ్యమనగా ఈ కంటికి కనబడుతూ ఉన్నటువంటి ఈ సమస్తమునకు దృశ్యమని పేరు. ఏదైతే నీ కంటికి కనబడుతూ ఉన్నదో ఇదంతా మాయయే. ఈ మాయ ఎలా ఉంది అంటే, మీరు సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా హాల్లో మీ సీట్లో మీరు కూర్చొని ఉంటారు. అప్పుడు ఇంకా బిగిన్ కాలేదు. అక్కడ ఏముంది? కేవలం ఒక కర్టన్ వల్లే ఒక క్లాత్ ఒకటి ఉంది, అంతే. ఎప్పుడైతే ఆ ప్రొజెక్టర్ని ఆన్ చేస్తాడో అప్పుడు వెనకాతల నుండి ఆ ఫోక్సింగ్ వచ్చి ఆ తెర మీద పడినప్పుడు ఆ బొమ్మలు చిత్రీకరింపబడతాయి. చూసావా? వెంటనే
దృష్టి దానితో లగ్నం అవుతూ ఉన్నది. వెంటనే సినిమా ప్రారంభమవుతుంది. అందరూ దాని వైపు మల్లుకుంటూ ఉన్నారు. అలాగే నీ యొక్క దృష్టి సినిమా ఆన్ చేయకముందు అది ఎలాగా ఒక క్లాత్ లాగా ఉందో ఆ విధంగా ఉంది నీ దృష్టి. అటువంటి దాని యందు సినిమా ఆన్ చేసినప్పుడు ఎలాగా తెర మీద బొమ్మలు వచ్చి పడుతూ ఉన్నాయో, మనసు ఎప్పుడు ఆన్ అవుతుందో అప్పుడు నీకు ప్రపంచం కనపడుతుంది. ఇది నీ దృష్టి యందు మనసు ఉంది. ఆ మనసు ఉండుట వలన ఎదుటున్న వస్తువులు కనపడుతున్నాయి. దృష్టి నుండి మనస్సు అలా తొలగిందా, వెంటనే దృశ్యం అదృశ్యమవుతుంది. ఈ ఎదుట కనబడుతున్నటువంటి వస్తువులు అదృశ్యమవుతాయి. వెంటనే బ్రహ్మదర్శనం కలుగుతుంది. రహస్యం ఉన్నదంతా ఇక్కడే. ఎంతవరకు నీకు ప్రపంచం కనబడుతూ ఉంటుందో అంతవరకు భగవద్ దర్శనం కలుగదు. ఎదుటున్నటువంటి ఇదే వస్తువు ఎప్పుడు నీ దృష్టిలో కనబడకుండా అదృశ్యమవుతుందో అక్కడే నీకు బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. కనుక దృష్టి యందు సృష్టి ఉన్నంత వరకు దృక్స్వరూపుడైనటువంటి పరమాత్మ నీకు సాక్షాత్కరింపడు. మరి దృశ్యము నీ కనబడకుండా ఎప్పుడు తొలగుతుంది? నీకెప్పుడు విచార జ్ఞానము కలుగుతుందో, ఇది అనిత్యమని తెలిసి దీని మీద భ్రాంతిని ఎప్పుడైతే వదులుతావో అప్పుడు చూస్తూ ఉండగానే ఆ చూపులోనే దృశ్యం అదృశ్యమయ్యి ఆ దృష్టి అందే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఇది రహస్యం. మరి ఎదుట కనబడుతున్నటువంటి ఈ దృశ్య ప్రపంచాన్ని ఏ విధంగా దీనిని దాటాలి అని విచారించినప్పుడు దేనిని నీ మనస్సు ఆశిస్తూ ఉన్నదో, ఏ దృశ్యాన్ని నీ మనస్సు భ్రమిస్తూ ఉన్నదో ఆ ఆశ అనే పాశాన్ని తెంచుకో. ఈ దృశ్య వస్తువుల పట్ల ఉన్న మమత్వాన్ని తుడుచుకో. ఆశ దృగ్దోషము రెండూ తొలగించుకున్నటువంటి నీవు ఆ చిద్రూపమును భావించుము. అప్పుడు భావశుద్ధి గలవాడవై, చిత్తశుద్ధి గలవాడవై యోగసిద్ధిని అందుకోగలిగినటువంటి సామర్థ్యము నీ మనస్సుకు ఏర్పడుతుంది. ఎంతవరకు ఆశాపాశముచే బంధింపబడి ఉంటావో, ఎంతవరకు దృశ్యమనే మాలిన్యముతో నీవు మునకలిడుతూ ఉంటావో అంతవరకు కలలోని సంపదలు మెలకువలో ఎట్లా చేతికి చిక్కవో బ్రహ్మపదమును పొందటం కూడా అలా సాధ్యం కాదు నాయన రామచంద్ర అన్నాడు. అందుకు ఇది సామాన్యమైనది కాదు. సమయాన్ని ఊరకే నిరుపయోగంగా గడిపేస్తున్నారు. సమయాన్ని ఎవడు కాలరాచుతాడో, కాలాన్ని ఎవడు వృధా చేస్తాడో వానిని కాలమే కాలరాచేస్తుందని పెద్దలు చెబుతారు. ఇప్పటికీ ఎన్ని లోకములు సంచరించి వచ్చామో, ఎన్ని దేహములు విడనాడి వచ్చామో, ఎంత కాలాన్ని గడిపామో, ఎందరి మధ్యలో జీవించామో లెక్కలేదు. ఇప్పటికీ మనకు ఆ స్వభావము వదులుట లేదు. దీనిని వదిలించుకొనుటకే రామచంద్రమూర్తి వశిష్ఠ మౌనీంద్రుల ద్వారా ఏ మహావాక్యములను శ్రవణము చేస్తున్నాడో ఆ వాక్యములను వినే అదృష్టం మనకీనాడు కలిగింది. కనుక ఈ యోగ ధర్మాలను దృష్టి అందుంచుకొని ఇందాక చెప్పినట్లు సర్వేంద్రియములతో కూడినటువంటి దేహము ఆత్మ సాయుధ్యములో కదలాడుతూ ఉన్నది అన్నాడు. ఇక మనస్సునందున్నటువంటి ఆశాపాశమును తొలగించుకొని దృక్స్వరూపమైనటువంటి ఈ దృశ్యమనే మాలిన్యాన్ని తొలగించుకోమని ఉపదేశిస్తూ ఇంకా ఎలా అంటున్నాడు, రఘుకులేశ్వర
అశుభాశుభ సంకేత సంశాంతాశ విశోచిక నష్టేష్టానిష్ట దృష్టిస్త్వం సంవిత్సార పరో భవ. శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మౌనీంద్రుడు ఉపదేశించినటువంటి మహావాక్యములు చెవిలోకి ప్రవేశించడం ఆలస్యం. వెంటనే ఆశను తెగదించుకున్నాడు. ఇది వరకు తన ఎదుట ఉన్నటువంటి ఈ ప్రపంచము అళీకమని, ఉత్తది అని మమత్వాన్ని తెగదించుకున్నాడు. దృశ్య ప్రపంచ భ్రాంతిని దాటుకున్నాడు. ఇక రామా, శుభాశుభ సంకేత, ఇక నీకు శుభములు నీకు సంప్రాప్తమైన, సంతోషము కానీ అశుభములు సంప్రాప్తమైన నీకు విచారము కానీ ఇవి రెండూ తొలగిపోవునుగాక. కారణమేమి? దేన్నైతే నీవు ఇప్పుడు శుభమని భావించదవో అది ఆల్రెడీ నీ యందే ఉన్నది. ఏది నీకు నష్టమని ఈ మనస్సు నీకు దుఃఖాన్ని ప్రేరేపింపడానికి ప్రయత్నిస్తుందో అది లేనిదే అని నీకు అవగాహనకు వచ్చియే ఉన్నది. కనుక జ్ఞాని అయినటువంటి వాడు లాభముతో కానీ నష్టముతో కానీ ఈ రెండింటితో సంబంధం ఉన్నటువంటి మనస్సును వివేకముతో దాటుకుంటాడు. వివేకముతో దాటుకొని లాభ నష్టముల రెండింటినీ మనసే మన ముందు పెట్టి కలవర పెడుతూ ఉంటుంది అని గ్రహిస్తాడు. ఓ మనస, నేను శరీరము కాను, నేను ఆత్మను. శరీరిగా ఉన్నంత వరకు నీ యొక్క మోహమునకు వశుడనయ్యి లాభమునకు సంతోషము, నష్టమునకు దుఃఖమును పొందిడివాడను. ఇప్పుడు ఆత్మస్వరూపము నా యథార్థ స్వరూపమని తెలుసుకుంటుని. ఇంతవరకు నాకు తెలియకుండా నా యందు ఉన్నటువంటి వివేకమనే సంపదను, ఆత్మజ్ఞానమనే సంపదను దొంగలించినటువంటి మోసగానివు నువ్వు. నీ మోసాన్ని తెలుసుకున్నాను. నీవు నన్ను ఇంక మోసగించలేవు. నా వివేకం ఇప్పుడు నా చేజిక్కించుకొని ఉన్నాను. నేనిప్పుడు బ్రహ్మస్వరూపమును. నేనిక పొందవలసింది కానీ ఇప్పుడు పొందకుండా ఉన్నది కానీ లేనటువంటి యొక్క చైతన్యము నేనై ఉన్నాను. కనుక నీ ప్రతాప ప్రదర్శనలు ఇంకా సాగవు. జన్మ జన్మలలోనూ నన్ను చంపావే, ఇక ఈ జన్మ నాకు కడపటి జన్మ అయి ఉన్నది. ఈ జన్మలో నిన్ను చంపుతా అని వివేకము ద్వారా అజ్ఞాన ప్రేరణలు కలిగించేటువంటి మనస్సును అప్పుడు హతమనర్చగలుగుతాడు. రామచంద్ర, ఇటువంటి వివేకమును నీవెప్పుడూ హృదయమున విడనాడకుండా ఉండేదవుగాక అని ఆశీర్వదిస్తాడు. గురువు యొక్క ఆశీర్వాదము శిష్యునకు అది వరాల మూట. అందుకే పెద్దలు ఒక్క మాట అంటారు, హరిభక్తులతో మాటలు ధర ఎన్నడు చెడని పుణ్య ధనముల మూటలు, వరముక్తికాంత తేటలు అరిషడ్వర్గంబు చొరని అరుదగు కోటలు అంటాడు. బ్రహ్మజ్ఞానులు మనకు ఉపదేశించేటువంటి యోగ సంపద అది అరిషడ్వర్గములకు అందేది కాదు. అది అన్నదమ్ములు భాగం పంచుకునేది కాదు. నువ్వు మరిచిపోతేది దూరమయ్యేది కాదు. ఎప్పుడు వెంటుండి నిన్ను రక్షించేటువంటి జ్ఞాన సంపదను నీకు వాళ్ళు ఎవ్వరికీ అందనిది, ఎవ్వరూ దొంగలించలేనటువంటి నీ హృదయములో వాళ్ళు భద్రపరిచి పంపిస్తారట. అందువల్ల బ్రహ్మజ్ఞానులతో మనం మాట్లాడే అదృష్టం కలిగిన నాడు, వారి యొక్క దివ్య బోధలను శ్రవణము చేయగలిగిన అవకాశం ఎదురైన నాడు
మనం వాటిని వారుకోవాలి, కుప్పదోసుకోవాలి, మూటగట్టుకోవాలి, భద్రపరుచుకోవాలి. ఆత్మతా పరతే త్యక్త్వా నిర్విభావో జగస్థితౌ యజ్ఞస్తంభవధాత్మాన మవలంబ్య స్థిరో భవ. శ్రీరామచంద్ర, నేను ఆత్మకు వేరు అనే భావనను వదిలిపెట్టుము. ఈ ప్రపంచముతో సంబంధాన్ని సంపూర్ణంగా వదిలించుకో అన్నాడు. ఆలయములకు ఎదుట నిలబెట్టినటువంటి ధ్వజస్తంభములాగా అచంచలుడవై ఉండదువుగాక. అది ఎట్లయితే నిలుచుకొని ఉందో నీ మనస్సు అట్లుండునుగాక. వికల్పరహితుడవయ్యదవుగాక. ఏ బ్రహ్మము సర్వకాలములయందు సమస్త ప్రాణికోటికి హృదయమునందు ప్రాణమై ఉన్నదో ఆ బ్రహ్మము నీవే. ఆ శుద్ధ చైతన్యము సూర్యుని నుండి కిరణములు వెలువడినట్లు చైతన్యమే ఈ సమస్త లోకాలను అలా చిత్రీకరింపజేస్తూ ఉన్నది. మనస్సు అనేది ఉందా లేదా అని విచారించినప్పుడు ఎప్పుడు నీకు ఆత్మజ్ఞానము కలుగుతుందో అప్పుడు ఆ జ్ఞానమునందు అది విలీనమైపోతుంది. ఎంతవరకు నీకు ఆత్మజ్ఞానము కలుగకుండా ఉంటుందో అంతవరకు మనస్సు నిన్నిలాగా కోతి పండ్లతో నిండినటువంటి వనములో కోతులు గుంపు ప్రవేశిస్తే ఎట్లా వనాన్ని అంతటిని నాశనము చేస్తాయో నీ జీవితాన్ని, నీ ఆయుష్, నీ జ్ఞానాన్ని, నీ సుఖాన్ని అలా కొల్లగొట్టేస్తాయి అన్నాడు. బాగా పండ్లతో నిండినటువంటి తోటలోకి కోతుల గుంపు వచ్చేసింది అనుకోండి, వాటికి ఇచ్ఛావిహారం చేసేదే ఆనందం. కానీ తోటవానికి ఎంత నష్టము, ఎన్ని పండ్లు రాలిపోతాయి, ఎన్ని పిందెలు రాలిపోతాయి, ఎంత నష్టం జరుగుతుంది అనే ఆలోచన వాటికి ఎక్కడిది? అలాగా సుఖాన్ని, శాంతిని దూరము చేసేసే కోతి వంటిది మనస్సు. కనుక వివేకాన్ని నీవు పొందేంత వరకు ఈ మనస్సు అనేటువంటి కోతి ఇలా విజృంభిస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఆ వివేకాన్ని, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావో, ఏ జ్ఞానము నాదాన్ని వింటుందో, ఏ జ్ఞానము బాహ్య సూర్యుణ్ణి దర్శించినట్లు హృదయ భాస్కరుణ్ణి దర్శిస్తుందో, ఇప్పుడు వాగేంద్రియము ద్వారా నేను ప్రవచించే ఈ ధర్మాలను మీరు ఎలా శ్రవణము చేస్తున్నారో అలాగా భగవద్వాణి నీ ఆంతరంగికమైనటువంటి శ్రవణేంద్రియములతో ఎప్పుడు వినగలుగుతావో ఆ అదృష్టాన్ని ఏ జ్ఞానము అందుకుంటుందో అది బ్రహ్మజ్ఞానం అని గుర్తించు. యోగి నాదాన్ని వింటాడు, తన మనస్సు నాదబ్రహ్మ స్వరూపాన్ని పొందుతుంది. అంతరాత్మను హృదయ భాస్కరుని దర్శిస్తాడు. వెలుగు స్వరూపాన్ని పొందుతాడు. దీనినే జ్ఞానం అంటాడు. దీన్ని బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానము ఎప్పుడు నీకు అందుతుందో తెలుసా? సర్వప్రాణులను నీవు నీ స్వరూపంగా లేదా ఆత్మస్వరూపంగా ఎప్పుడు గ్రహించగలుగుతావో, ఒక ఆత్మ ఒక్కటి తప్ప రెండవది ఈ సృష్టిలో నీకు మనసుకు రాకుండా తక్కినవన్నీ ఎప్పుడు తొలుగుతాయో అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అదండి జ్ఞానం. ఏదో కూడుగుడ్డలను సంపాదించుకునేది కాదు జ్ఞానం. ఏమి జీవితాన్ని గడుపుతున్నాం మనం?
ఏమి సాధించాము ఇంతవరకు అని ఒకసారి మనం ఆలోచించి చూస్తే మన పూర్వీకులైనటువంటి పెద్దలు ఉపదేశించేటువంటి జ్ఞానము యొక్క చేరువ వరకు కూడా వెళ్ళలేకుండా ఉన్నామే. ఇంకా కూడా ఇలా ఉండడము యుక్తమా? ఇదివరకు గడిపిన కాలాన్ని ఇంకా కూడా అలా గడపడము యుక్తమా అని గుర్తించి శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠుల వారి యొక్క దివ్య బోధలను శ్రవణము చేసి తనను తాను ఉద్ధరించుకున్నట్లు మనల్ని మనం ఉద్ధరించుకొనుటకై తగు ప్రయత్నము చేయవలసి ఉన్నది. తథా సంక్షీయతే మోహగా. రఘుకులేశ్వర, ఎప్పుడు నీ యందు మోహము తొలగిపోతుందో అప్పుడు కదయ్యా నీ హృదయములో పండుగ ఆనందము వెళ్ళి విరుచుతుంది. బ్రహ్మానందాన్ని అనుభవించిన మహనీయుడు అతనిని ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి వారికి ఏమి అనుగ్రహింపవలయునని సంకల్పించుకున్నా అనుగ్రహించగలడు. కానీ బ్రహ్మజ్ఞానాన్ని ఎవడు ఆంక్షిస్తాడా? ఎవనికి ఈ విద్యను ఉపదేశించి వీన్ని జన్మ పరంపరల దుఃఖములను తొలగించేనా అని మహాత్ములు ఎదురు చూస్తూ ఉంటారు. భౌతిక సంపదలని ముచ్చటిస్తూ ఏదో స్వామి గారి దగ్గరకు వచ్చాం, మనం కాసేపు పర్సనల్గా మాట్లాడాలి, ఇవి వదులుకోవాలి. నా సమయాన్ని వృధా చేయకూడదు, మీకున్న సమయాన్ని వృధా చేసుకొనరాదు. నా సాయుధ్యములో ఎంతసేపు ఉంటారో అంతసేపు భగవంతుని గూర్చే వినాలి. భగవత్ సంకల్పములే హృదయములో మెదలాలి. అంతకు మినహా నా సమీపములో ఇతరత్ర ఏ విషయాదులకు అవకాశాన్ని ఇవ్వకుండా గడపాలనేటువంటి నిశ్చయాన్ని ప్రతి ఒక్కరూ మనస్సులో ఉంచుకోవాలి. ఆ సమయాన్ని ఎలా వినియోగించుకుంటావో నీ జీవితమంతా మనస్సును అలా భద్రంగా ఉంచుకొని, నీకు బ్రహ్మజ్ఞానము కలుగలేదా, ధ్యానం మీద ఇంట్రెస్ట్ కలుగలేదా, అప్పుడు ఒక పని చెయ్యి. నీకున్నటువంటి సమయాన్ని 4 భాగములుగా విభజించు. 2 భాగములు కుటుంబ కార్యములకు, 1 భాగము వేదాధ్యయనమునకు, మరొక భాగము గురువులు సేవించడానికి వినియోగించినట్లయితే అప్పుడు నీకు ఈ వేదాధ్యయనము, గురుసేవ, ఇవి రెండిటి యొక్క బలము చేత వివేకం ఉదయించి, ఆ వివేకం ఎప్పుడైతే ఉదయిస్తుందో అప్పుడు ఈ 2 భాగములు కుటుంబ పరంగా వినియోగించాల్సిన అంత అవసరము రాదు. ఇంకా సులభంగా నీవు కుటుంబాన్ని పోషించుకోదగినటువంటి అవకాశములను కాలమే ఏర్పరుస్తుంది. కనుక అప్పుడు 2 భాగములు గురుసేవకు, 1 భాగాన్ని వేదాధ్యయనమునకు, 1 భాగాన్ని కుటుంబ పోషణకు వినియోగించు. అటు పిమ్మట వివేకము అత్యధికమై నీ హృదయాన్ని ఆవేశించినప్పుడు 3 భాగములు భగవత్ సేవ యోగమునకు, 1 భాగమును వేదాధ్యయనమునకు వినియోగించి పూర్ణసిద్ధిని, అధముడు సైతము జ్ఞానత్వాన్ని అందుకొనవచ్చు రామచంద్ర అన్నాడు. ఇలాంటి ప్రయత్నము ప్రతి సామాన్యుడు చేసి దీనిని అందుకునే ప్రయత్నము చెయ్యాలి. ఎవడు మహనీయులచే ఉపదేశింపబడినటువంటి సత్శాస్త్రములను శ్రవణము చేయడో అటువంటి వాడు దారి తప్పిన వాడే. ఎవడు పెద్దలను తెలుసుకొని సేవించడో వాడు జీవితాన్ని నష్టమునర్చుకున్న వాడే. కనుక భాగవతము, భక్తుడు, భగవంతుడు ఇవి 3 సమానులే. కాబట్టి భాగవతాన్ని సందర్శించి శ్రవణము చేసిన
భాగవతులను దర్శించిన భగవంతుని దర్శించినంత ఫలితము నీకు కలుగుతుందని మహనీయులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి నిత్యము వేదమును కొంతసేపైనా చదివే అలవరుచుకోవాలి. రోజు భుజించడం ఎట్లయితే నీవు ఆనవాయితీగా ఎలాగ అనుసరిస్తున్నావో ప్రతి నిత్యము వేదాన్ని అలా అధ్యయనము చెయ్యాలి. ప్రతి నిత్యము ధ్యానము చెయ్యాలి. ధ్యానము చేయని రోజు ఉండకూడదు. వేదము చదువని రోజు ఉండకూడదు. నీ జీవితములో నీకు ఎదురుపడే ప్రతి రోజులు ఇలా గడవాలనే కానీ ఏమి కేవలం ఈ విధంగా మనము మన జీవితాన్ని విచారిస్తే ఎన్ని రోజులు ధ్యానముతో గడిపాము, ఎన్ని రోజులు వేదాధ్యయనముతో గడిపాము, ఇప్పుడు నా సమీపమునందుండి ఇప్పుడు గడుపుతున్నారే సమయం, ఇలాగా గడిపిన సమయాలు ఎన్ని విచారిస్తే నిరుపయోగంగా పోయిన సమయాలు ఎంతో. నెలలు సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. దాన్ని ఇంక మనం ఎలా రాబట్టుకొనగలం, ఎలా భర్తీ చేసుకోనగలం? కనుక తథా సంక్షీయతే మోహ సంసార భ్రమ కారణం. ఎప్పుడు నీ మనస్సు ఇది వరకు చెప్పినటువంటి ధర్మములనన్నిటినీ జ్ఞప్తి యందుంచుకొని ఆత్మ యొక్క సాయుధ్యములో శరీరము ఇంద్రియాదులు వాటి వాటి యొక్క చర్యలవి చేస్తూ ఉన్నాయని గ్రహిస్తాడో, ఆశ అనే పాశమును ఎప్పుడైతే తెంచుకుంటాడో, దృశ్యమనే మాలిన్యాన్ని దృక్కు నుండి ఎప్పుడైతే విడనాడుతాడో, అట్టి స్థితి యందు నీకు నిర్మలత్వము కలుగుతుంది. ఆ నిర్మలత్వము కలిగిన వానికి నాశరహితమైనటువంటి జ్ఞానమునందు నిలకడ కలుగుతుంది. ఆ నిలకడ ఎప్పుడైతే కలుగుతుందో సంసార భ్రాంతి ఇంక నీ యందు మళ్ళా అది నటించదు. సంసార భ్రాంతి తొలగిపోతుంది. ప్రాతకాల శుభములు సమస్త జీవకోటిని పొందునుగా. ఓం శాంతి శాంతి శాంతి.